అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి రెసిపీ తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని నైట్ కానీ 2, 3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేది మంచిగా నానిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని లీటర్ సుమారు పాలు పోసుకొని పాలు 2, 3 పొంగులొచ్చే వరకు మరిగించుకోవాలి. చిక్కటి పాలతో చేసామంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. పాలు మరిగేసరికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదారని వేసి పంచదారని మెత్తగా పొడి పట్టుకోవాలి. పంచదార అనేది ఈ మాత్రం పొడైతే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి, ఒక 10 జీడిపప్పు, రూ. 10 పాలపొడి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఒక రూ. 10 పాలపొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే ఉప్మా రవ్వైనా 2 స్పూన్లు వేయొచ్చు. పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. పొడి అనేది ఈ మాత్రం నలిగిన తరువాత దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో ముందే సగ్గుబియ్యం పట్టేసామంటే తేమకి పంచదార, కొబ్బరి అనేవి నలగవన్నమాట. అందుకే అవి మిక్సీ పట్టుకున్న తర్వాతే సగ్గుబియ్యం పట్టాలి. సగ్గుబియ్యం మంచిగా నానినాయంటే ఇలా మెత్తగా పిండైపోతుంది. ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టి మనం ఇవన్నీ పట్టేసరికి పాలైతే 2, 3 పొంగులు వచ్చేసినాయి అన్నమాట. ఇలా పాలు మంచిగా మరిగిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడిని వేసి ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ తక్కువ పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉన్నామంటే కొబ్బరి అనేది ఉడికి 2 నిమిషాల్లోనే దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండి ఉంది కదా, సగ్గుబియ్యం పిండి కూడా పోసేసి చక్కగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ తక్కువ పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే సగ్గుబియ్యం, కొబ్బరి అనేవి మంచిగా ఉడికిపోయి దగ్గర పడిపోతుందన్నమాట. ఇలా దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న పంచదార పొడి ఉంది కదా, పంచదార పొడిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లంతో అయినా చేయొచ్చు, కానీ బెల్లాన్ని కరిగించి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పోయాలి. వేడి మీద పోసామంటే స్వీట్ అనేది విరిగిపోతుంది. పంచదారని డైరెక్ట్గా వేసే కన్నా కానీ పొడి పట్టి వేసి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ అయితే దగ్గర పడిపోయింది కదా, దించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఇలా ఏవైనా కప్పుల్లో పోసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చామంటే పిల్లలు చక్కగా ఐస్ క్రీమ్ లాగా తింటారు. వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు. ఎలా తిన్న టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.